ఇప్పుడు సీఎం గారు ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఎన్డీఏసీ నిపుణుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ దీనికి ఆల్టర్నేట్ ఏందో సూచిస్తే మా రైతులను ఆదుకుంటామనేటువంటి విజ్ఞాపన కూడా ఎందుకు చేయట్లేదు? నేనేమంటా, నువ్వు రక్తం ఇస్తావు, నువ్వు రాజీనామా చేస్తావు, నువ్వు ప్రభుత్వంలో లేవా? బీజేపీ ప్రభుత్వంలో లేదా? కేంద్ర ప్రభుత్వం కాదా? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినాం కదా, ఆల్ పార్టీలో కూడా దీన్ని చర్చించవచ్చు. కానీ ఇది ఎజెండానా? ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ పనికి రాదు అని చెప్పిన దాన్ని కన్నెపల్లి పంప్ హౌస్తోనే నింపాలనే ఉద్దేశం వెనుక లక్ష్యం ఏంది? ఇది ఎవరికి అర్థం కాదా? ఇలా ఊర్లో అందరికీ తెలుసుగా, బావులు ఉంటాయి, మూట బావులు ఉంటాయి, ఎక్కడ లోతు ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి నీళ్లు పట్టుకొని పైకి ఎత్తిపోస్తారు. ఫుట్బాల్ కాడ అంటారు, ఫుట్బాల్ అంటారు, ఫుట్బాల్ కానీ కింద ఉంటుంది. మరి వీడు ఫుట్బాల్ ఎక్కడ పెట్టాలి? కాళేశ్వరం మేడిగడ్డ మొదట కట్టాలి, తీసుకుపోయి మరి వెనక సుందిళ్ళ కాడ ఎందుకు కట్టినావు? వెనక నుంచి నీళ్లు పోసుకుంటారు ఎవడన్నా? బావిలో పంపు పెడితే ఎడ పెడతారు? దరి దగ్గర పెడతారు. మరి ఒడ్డుకి ఎందుకు పెట్టినావు? అంత తప్పులే, అంత అబద్ధాలే. తప్పులు చేయడము, అబద్ధాలు ఆడడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. కానీ దీని పరిష్కారం ఎట్లా? పరిష్కారం అనే విషయంలో ఒక్క కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే దాని విషయంలో కాళేశ్వరంతోనే తెలంగాణ అంతా ఏం లేదు బ్రదర్. వాళ్ళు క్రియేట్ చేస్తుండ్రు అట్లా. మీరు అన్నారుగా, ఇప్పుడు ఉత్తర తెలంగాణ రైతుల్లో అనుమానాలు లేపాలి, అక్కడి నుంచి వ్యతిరేకతను బిల్డప్ చేయాలని ఒక ఉద్దేశం కావచ్చు కాక, అసలు కాళేశ్వరం వాళ్ళు కట్టిన 3 పిట్టగోడలు పని చేయకపోయినా ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది, పంటలు పండించింది. అట్లనే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఎల్నినో ద్వారా వచ్చినా కూడా దాని ఆలోచనలు చేస్తాం. దీని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశిత ఆదేశాల ప్రకారం చేస్తాం. కానీ ఈ దొంగలను నమ్మి, ఈ నోటి దొంగలను నమ్మి, నోటు దొంగల్ని నమ్మి మేము ఏ ప్రయత్నాలు చేయము. ఫైనల్ గా అంటే ఒక ఉన్మాదితోటి సీఎం గారిని పోలుస్తా ఉన్నారు అనేది మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టిగా అంటారు. కానీ దాని మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒకటి ఉంటే, అట్లా పోల్చడాన్ని ఎట్లా చూస్తారు? ఒక 6 మర్డర్ చేసిన వ్యక్తిని ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం గారిని పోల్చడం అనేది ఎట్లా? అది బలుపు, అహం, కళ్ళు నెత్తికెక్కి చేస్తున్న ప్రకటనలు. కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం నుంచి వస్తుంది. అజ్ఞానాన్ని మనం క్షమించడం తప్పితే మనం ఏం చేయగలం?